రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆయననే ఫస్ట్ ముఖ్యమంత్రి కాకముందే అయిపోయాడు. నాదే ఫోన్ ట్యాబ్ చేసి అని చెప్పి ఆయనే అయిపోయాడు. నిన్న వాళ్ళ రాష్ట్ర మంత్రి అయిపోయాడు. మరి రాష్ట్ర మంత్రి ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటే ఎవరు చేస్తున్నారు? వాళ్ళ మంత్రులు వాళ్ళే చేస్తురా, ముఖ్యమంత్రి చేస్తున్నా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలు చేస్తురా? ఇప్పుడు ముఖ్యమంత్రికి అయితే ఇప్పుడు చెప్పిన మంత్రి ఒక ఇంపార్టెంట్ మినిస్టర్, ఆయన ఆ మినిస్టర్ అయితే ఆలోచన ఉండాలి కదా. ఆయన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే మరి ఎవరు చేస్తున్నారు? మరి కేసీఆర్ బిడ్డచ్చే బయట అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మేము చర్యలు తీసుకుంటాం, ఇక చూడు నన్ను చూడు అందం చూడనట్టు ఊకాదప్పుడు ఉపన్యాసం ఇచ్చాడు. తుపాకి రామిని కోతలైన ఏం చేయడు, ఆయన ఏం చేయడు. ఏమన్నా కేంద్రాన్ని తింటుండే. మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ కుటుంబం మీద ఏ ఇష్యూలైనా అరెస్ట్ చేసే దమ్మునికి ఉందా? మన కేంద్రం ఏం చేస్తుందంటావు? నేను మళ్ళీ చెప్తున్నా, నాకు చేత కాదు, కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు రేషం లేదు, నాకు రోషం లేదు, నేను చేయవదచ్చినోని నాతో కాదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంది. ఎంఏ పార్టీ కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్కు కన్ను కొడుతున్నది. ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది. వాళ్ళ వివరించాలి అది. నేను మళ్ళీ చెప్తున్నాను, మా కుటుంబం కంటే ఈ దేశ భద్రత ముఖ్యము, ధర్మం ముఖ్యం. కాబట్టి ఎంఏ పార్టీ యొక్క దేశద్రోహ విధానాలను అడ్డుకోవడానికి ప్రతిరోజు తలుచుకుంటాం, గ్యారంటీ తలుచుకుంటాం. ఎందుకు తలుచుకుంటామంటే రామాయణంలో చెప్పిన రామాయణంలో రాముడు ఎప్పుడు రావణునే తలుచుకుంటాడు, రావణాసురుడిని. మహాభారతంలో పాండవులు ఎప్పుడు కౌరవునే తలుచుకుంటాడు. మేము కూడా ఓవైసీ తలుచుకుంటాం. ఎంఏ పార్టీని నామరూపాలు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి ఎంఏ పార్టీ ప్లాన్ ప్రకారము అన్నను కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాడు, తమ్ముడేమో ఇంకో పార్టీ సపోర్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ లోపాయకార ఒప్పందం. అన్ననేమో అధికార పార్టీతో సపోర్ట్ చేసుకొని ఆయన వ్యాపారాలు పైసలు సంపాదించుకుంటాడు, ఈయన ప్రతిపక్షాలకు సపోర్ట్ చేసుకుంటా ఈయన అదో రకంగా బ్లాక్మెయిల్ చేసి పైసలు సంపాదించుకుంటారు. కాబట్టి ఎంఏ పార్టీని ముస్లిం సమాజం పట్టించుకునే పరిస్థితి లేదు. త్రిబుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు, దాన్ని ఎంఏ పార్టీ గుర్తుంచుకోవాలి. ఈ ఎలక్షన్ కోడ్ కదా మనం. మా భుజం మీద తుపాకీ కాల్సినట్టు అంత పిచ్చోళం కాదు, ఎడ్డోళం కాదు మేము. నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, నీకు అరెస్ట్ చేసే దమ్ముందా లేదా? అరెస్ట్ చేస్తావా చేయవా? నీతో చేత కాదని చెప్పి వాను, నాతో కాదు అని చెప్పాను, నాతో కాదు అని చెప్పాను, మేము చేస్తాం. ధన్యవాదాలు. సహచార మంత్రి కిషన్ రెడ్డి గారి పైన అలిగేషన్